నాకు అవకాశం ఎక్కువ ఇస్తుంది. మరి అతని వల్ల కూడా నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చేసింది వీటి ద్వారా. ముఖ్యంగా మరి ఈనాడుతో పాటు అన్ని పత్రికలు నాకు ముందుకు ప్రిఫరెన్స్ చేసేసి ఎంపీడీఓలు, ఎంపీడీఓలు వాళ్ళు ఏదన్నా మంజూరైనట్టు వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు ఇవ్వకుండా నా పేరు ఇచ్చి పత్రికలు రాసేవాళ్ళు. నేనే తెలిపినట్టు ఇచ్చేవాళ్ళు. మరి దానివల్ల కూడా నాకు కొద్దిగా సమాజంలో గుర్తింపు అనేది వచ్చేది. మరి పత్రికా ప్రతినిధులందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా నా ముందుకి సహకరించారు. వీటి మిత్రులు కావచ్చు, పత్రికా ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి బంధువులు కావచ్చు, అందరూ కూడా నాకు ఎంతగానో సహకరించారు. దాంతోపాటు అధికారులతో పాటు గ్రామస్తులు, మనం పనిచేసే చోట గ్రామం ముఖ్యం. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ముఖ్యం. వాళ్ళ చేతులు ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. నేను ఆలూరులో పనిచేసినప్పుడు ఆలూరులో వాళ్ళందరూ చిన్న వయసులో 20 ఏళ్ళ వయసున్న మాకు 20 ఏళ్ళ వయసున్న మళ్ళీ నేను సత్యంగా పనిచేసినప్పుడు 3 ఊళ్ళ ప్రజలు మాకు టీజీలు కొట్టారు, మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అప్పుడు మాకు ప్రత్యేక గుర్తింపు మనం వచ్చింది. తర్వాత మేము మహదూరు పోయినాం. అప్పుడు రత్నాకర్రావు గారు ఇక్కడ మాకు పంచాయతీ సమితి ప్రెసిడెంట్ ఉంది. మాకు అల్లిపూర్ సమీప గ్రామం కృష్ణపేటలో వెంకట్రావు గారు ఉంది. మరి అప్పుడు డైనమిక్ సర్పంచ్ వెంకట్రావు గారు మరి వారు ట్రాన్స్ఫర్ తక్కువ కాలంలో మరి మన పంచాయతీ అధ్యక్షులతో మాట్లాడి మరి జిల్లా పరిషత్ చైర్మన్తో వారిని చేయించారు. నేను వారిని కూడా ఎప్పుడు మర్చిపోలేను. మరి వారు కూడా నా ఉన్నతికి కారణమే. నాకు దావనపల్లి ఇచ్చారు. మదన్కు దగ్గర ఊరు ఉంటుందని బుద్ధులు చూపించారు. మరి అప్పుడు దావనపల్లి ప్రజలందరూ కూడా అప్పుడు నేను బ్రిడ్జి కోర్సు అప్పుడు స్టార్ట్ చేశాను. కానిగిరి బడి లెక్క పిల్లలకు ఒకే సంవత్సరం ఒకే తరగతి కాకుండా కానిగిరి బడి, ప్రైవేట్ బడి నటించినప్పుడు ఎవరి పిల్లలు ముందు చదువులు వెళ్ళిపోతే వాళ్ళని తరగతులు మనం జడ్జి చేసినట్టు అప్పుడే నేను బ్రిడ్జి కోర్స్ అనేది దావనపల్లిలో స్టార్ట్ చేశాను. దాదాపు 20 మంది పిల్లలు, అప్పుడు 22 మందిని గ్రూపులో పంపించాను. దాదాపు 20 మంది ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు నా అభ్యాస వాళ్ళు ఇప్పటికి కూడా నాకు ఎవరు టీచర్ పోయి నా పేరు జ్ఞాపకం చేస్తారు. 35 ఏళ్ళు దాటిపోయినా నేను ఆ ఊరిని మర్చిపోలేను. వాళ్ళు నాకు ఒక జన్మభూమి లెక్క, వాళ్ళు నాకు కన్నా తల్లి లెక్క ఆ ఊరు నాకు మర్చిపోతాను. అక్కడ నేను ఉచ్చుమడుగు వచ్చాను. ఉచ్చుమడుగు వచ్చిన తర్వాత ఉచ్చుమడుగులో కొన్ని కార్యక్రమం పనిని షిఫ్ట్ చేయడం జరిగింది. దానివల్ల నేను కొన్ని అధికారుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎవరికి చెప్పకుండా నేను షిఫ్ట్ చేయడం జరిగింది. అది అడిషనల్ క్లాస్ రూమ్ నేను బడిని ఆనుకొని కట్టాలి, కానీ ఊరంతా లేచి వచ్చింది. ఊరు రోడ్ సైడ్ అని నేను తెచ్చి బిల్డింగ్ ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా రోడ్ సైడ్ ఊహించి కట్టించిన. దాంతో అధికారులు బాధపడ్డారు. నన్ను డైరెక్ట్ ఏమనలేకపోయారు, కానీ మాటలు మాట్లాడి అధికారులు నాకు 2 రోజులు తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఊరు షిఫ్ట్ అయింది కాబట్టి రోడ్ సైడ్ తెచ్చారని. అప్పుడు నాకు అందరు కోఆపరేషన్ చేసి జడ్పీటీసీతో పాటు అందరూ కూడా కోఆపరేషన్ చేశారు. వాళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. గ్రామస్తులు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఎంఆర్పీ వెళ్ళినప్పుడు ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, తర్వాత అక్కడ పనిచేసే ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కోఆపరేషన్ చేశారు. మెయిన్ పత్రిక బాగా నాకు ఉపయోగపడి ఎంఆర్పీ ఉన్నప్పుడు పత్రికలను బాగా ఉపయోగించుకున్నాను. తర్వాత అప్పుడే నాకు ఎగ్జిట్ కోర్సు అందరికీ ఎంఏలకు వీడియోలకు ఇస్తే నాకు ఎగ్జిట్కి నాకు ఇచ్చారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూర్యరావు సారు వాళ్ళందరూ కూడా నాకు సూర్యరావు సారు వెన్నట్టుండేసి ఫ్యామిలీ ఫ్రెండ్గా నేను జీవితాంతం మీతో ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండదలుచుకున్నాను. కోఆపరేషన్ చేయమంటే సార్తో నేను చేయగలగడం జరిగింది. బాగా అప్పుడు నాకు కోఆపరేషన్ చేశారు. అప్పుడు సునీత మేడం కలెక్టర్ ఉండేవారు. వారు వాళ్ళ పాప తీసుకొని పొద్దున 8 గంటలకు వచ్చేసి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ ఉండేవారు. అనిపిస్తుడు అంత సమయం రోజు మొత్తం సమయం ఇచ్చేసి హెచ్చించి ఇక్కడ ఉండేవారు. వారి ఇవ్వని ఇప్పుడు ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ఎస్పీ ఉంది. వారు కూడా వచ్చేసి రోజు మొత్తం ఉండేవాళ్ళు. ఎజెండా లేకుండా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ప్రతిదీ కూడా ప్రవీణ్ కుమార్ ప్రతిదీ గమనిస్తుండేవారు. కార్యక్రమం నిర్వహణ, పాఠశాల నిర్వహణ ఎలా ఉంది అనేది కలెక్టర్ మేడంతో సహా రోజు మొత్తం ఉండి గమనించేవారు. ఒకటేసారి మేడం చెప్పింది, సిస్టర్ అనుకోండి, నేను కలెక్టర్ అనుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. సూర్యరావు సార్ ముందే చెప్పాను, మేము ఫ్రెండ్స్మే అనుకోవాలని, మేము అధికారులు అనుకోవాలని మనం నాకు ముందే టీవీ ఇచ్చారు కాబట్టి వాళ్ళని నేను లైట్గా తీసుకున్నాను. వీళ్ళు నాకు దోస్తులు అనుకొని మన నిర్వహణ చేయడం జరిగింది. అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో టీంలు, దేశ స్థాయిలో టీంలు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు చాలా సంతోషం వేసేసింది. వీళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకుంటుంటే తర్వాత నేను ఉక్కుమడుగు నుండి ఎంఆర్పీ వచ్చిన తర్వాత 2 మండలాలు ఎంఆర్పీ చేశాను. అందరూ కోఆపరేషన్ చేశారు. తర్వాత ప్రమోషన్ మీద వెంకటాపురం వెళ్ళాను. వెంకటాపురం వాళ్ళు నన్ను
అంటే నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అప్పుడు రెండు రాజకీయ పక్షాలు అక్కడ మండలాన్ని నడిపించినటువంటి ఈ పర్సన్స్ అక్కడనే ఉంటారు. వాళ్ళు ముందు అక్కడ 4వ తరగతి వరకు ప్రైవేట్గా వాళ్ళు నడిపించేవాళ్ళు. 6, 7, 8 మాత్రమే గవర్నమెంట్ టీచర్లు చదువు చెప్పేవాళ్ళు. 7 టీచర్లు 3 తరగతి చెప్పేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వ టీచర్లను ఆ గ్రామస్తులు అనేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎప్పుడు ఈ టీచర్లలో ఎప్పుడు భూములు కోట్లాలు ఉంటుండే. వీళ్ళు నమ్మక 4వ తరగతి వరకు వాళ్ళు నడిపించుకునే వాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత దాన్ని విలీనం చేశాం. 4వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలను మేము విలీనం చేసేసి దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మే 1 నాడు తప్ప మేము సెలవు ఎప్పుడు ఇచ్చేవాళ్ళం. టెన్త్ వాళ్ళు సంక్రాంతి కానీ సంక్రాంతి రోజు హాలిడే ఇచ్చేవాళ్ళం, దసరా రోజు హాలిడే ఇచ్చేవాళ్ళం, మేడే 1 రోజు హాలిడే ఇచ్చేవాళ్ళం. ఈ 3 రోజులు హాలిడే ఇచ్చేవాళ్ళం తప్ప ఏ 1 రోజు 10th పిల్లలకు మేము హాలిడే ఇచ్చేవాళ్ళం కాదు. అప్పుడు ప్రైవేట్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించకుండా ప్రొద్దున సాయంత్రం ప్రైవేట్ క్లాసులు నిర్వహించేవాళ్ళం. గ్రామస్తులందరూ 100% సపోర్ట్ చేశారు. మరి వాళ్ళు మేము వెళ్ళొచ్చినప్పుడు గ్రామం నుండి పరిగె తీసేసి నాకు వేడుకలు ఇచ్చారు. వాళ్ళు నాకు చేదోడు వాదోడుగా వాళ్ళందరూ ఉన్నారు. ఆ గ్రామాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. అక్కడ నుండి నేను చెన్నపల్లి 2 రోజులు పనిచేశాను. తర్వాత మోతి వచ్చిన తర్వాత నేను ఎక్కువ కాలం ఉండేది 4 సంవత్సరాలు ఉన్నాను. ఎందుకంటే నేను ఆలోచించుకున్నాను, మరి నాకు 8 సంవత్సరాలు ఉంది, మరి ట్రాన్స్ఫర్లలో నాకు ఆధారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ముందే వెళ్ళిపోతే దస్తు వేసుకుంటే అయిపోతుంది. ఇంకా దగ్గర గ్రామం దొరికితే అప్పటికే దొరుకుతుంది. ఇవన్నీ నేను నరేంద్ర సార్ పని చేయగానే సార్లు బాధ పెట్టి అది మా సార్లు కావాలని అక్కడ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళందరూ మాట్లాడి చేసి మేము అంత కష్టపడి తిప్పితే 4 గంటల సార్లు బాధపడిన రోజు. కానీ నేను ముందు జాగ్రత్తగా నాకు దగ్గర ప్లేస్ రాజాలు దొరుకుతుందని నేను ముందుగా రాజాలు వెళ్ళడం జరిగింది. అనుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం 3 ఏళ్ళు తొలగించడం వల్ల అక్కడ 12 సంవత్సరాలు నేను రాజాలలో పనిచేశాను. నాకు చాలా ఎక్కడికి పోయినా కానీ నాకు బాగా తృప్తి చేసింది. ఎక్కడికి నాకు తృప్తి లేదు, వృత్తిలో తృప్తి లేదని నేను ఉద్యోగ వృత్తిలో 100% సక్సెస్ అయినా, కుటుంబ పరంగా సక్సెస్ కాకపోయినా ఇందులో మాత్రం నేను 100% సక్సెస్ అయినా. వృత్తిలో మాత్రం 100%. నేను జీతం గవర్నమెంట్ తీసుకున్నా కాబట్టి 100% నేను న్యాయం చేసినట్టే భావిస్తాను. నాకు దీనికి అన్ని గ్రామస్తులు నేను పనిచేసినటువంటి ఆలూరు వాళ్ళు కావచ్చు, దావనపల్లి వాళ్ళు కావచ్చు, ఉప్పుమడు వాళ్ళు కావచ్చు, చెర్లపల్లి వాళ్ళు కావచ్చు, వెంకటాపూర్ వాళ్ళు కావచ్చు, మోతే, రాజారం, ఈ గ్రామస్తులు అందరూ కూడా నాకు 100% సపోర్ట్ చేసింది. మా సొంత గ్రామ టీచర్ అనుకునే వాళ్ళు నాకు సపోర్ట్ చేసింది. వాళ్ళకు కూడా నేను ఎప్పుడు రుణపడి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు జన్మనిచ్చినటువంటి అల్లెపూర్ గ్రామం మొదటి నుండి కూడా బాగా నాకు సపోర్ట్ చేశారు. నేను చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే లేట్గా పడిపోయినా అయితే ప్రార్థన ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పచ్చు, ప్రార్థన ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పచ్చు, ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ప్రార్థన చెప్పచ్చు. ముందు నేనే మురిగిపోయి ప్రార్థన చెప్పచ్చు. చిన్న తరగతి నుండి 10వ తరగతి వరకు నేను చెప్పాను. అయితే ఊరోళ్ళందరూ ఏంటంటే అట్లా కలుకైకి పోయేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే మనం ప్రార్థన చెప్పినప్పుడు అక్కడ నిల్చుండేసి వాళ్ళు ఏమనేవాళ్ళంటే దూర వాళ్ళ కొడుకు వీళ్ళందరికీ పెద్ద ఈ పనికి పెద్ద, ఆ దూరం చెప్పితే ఆ బాబు చెప్తే వీళ్ళందరూ అంటారని వాళ్ళు ముచ్చట్లు ఎక్కడ దొరికితే అక్కడ ఊళ్ళో ముచ్చట్లు ఎక్కడ. దాంతో నేను బాగా ఊళ్ళో పబ్లిసిటీ అయిపోయింది. చిన్నప్పుడు పబ్లిసిటీ అయిపోయింది. బాబు అని అందరూ కూడా నమస్తే బాబు, మీరు మంచిగా చదువు, మీకు బాగా చదువుతుంది, బాగా చదువు రాదు, మీకు బాగా చదువుతుంది వల్ల మరి అది కూడా నాకు బాగా పనిచేసింది. గ్రామంలో బాగా నేర్చుకోవడం బాగా నేను బాగుపడాలి, బాగా చదువుతుంది అందరూ వల్ల మనం ఏదో కావాలి. నేను 10వ తరగతి అయిన తర్వాత ఎల్జీ కోర్సు చదువురాని మా ఏజ్ పిల్లలకు నేను చదువు చెప్పిన అక్కడ మిత్రుల్లో ఎండాకాలంలో 10th అయినాక ఆ పైసలతో ఆయన సైకిల్ కొనుక్కున్నా, 80 సైకిల్ కొనుక్కున్నా. అప్పుడే నేను అంటే ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తులు 10th అయినాకనే అప్పటి నుండి నన్ను అల్లెపూర్లో సాహసాలు నేర్చుకున్నాను. నేను ముఖ్యంగా 5 సంవత్సరాల నుండి 61 సంవత్సరం నిండేంత వరకు రోజు పడిపోయినా. నిత్య విద్యార్థి. నాకు ఒక కోరిక ఉండే, నాకు ట్రైనింగ్ ఇచ్చుడంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. టీచర్ ట్రైనింగ్ ఇచ్చుడు బాగా ఇంట్రెస్ట్ ఉంటే, గుంజధార పోదరంటే ఇంట్రెస్ట్ ఉంటే, ట్రైనింగ్ వెళ్ళాలని నాకు బాగా కోరిక ఉంది. మరి దాని కొరకు అందరూ భూజాగలు కొనుక్కున్నారు, 10,000 గుండా 20,000 గుండా ఇట్లా భూములు కొనుక్కున్నారు చేయించాలని. నేనేం చేసినంటే అన్ని కనెక్షన్ రాసుకుంటూ పోయినా అన్నీ. ఏదైనా నేను లెక్చరర్ కావాలనుకున్నాను, జూనియర్ కాలేజీలో లెక్చరర్ కావాలి. లెక్చరర్ అంటే ఉంది అప్పుడు తెలుగు మీడియం చెప్పినప్పుడు ఏం లేదు, ఇబ్బంది. హిస్టరీ లెక్చరర్ కావాలని హిస్టరీ చేసిన, ఎకనామిక్స్ లెక్చరర్ ఎంత షార్టేజ్ ఉంటే అట్లా కూడా ఏం చేసిన, సివిక్స్ లెక్చరర్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన,
ఓకే, కామర్స్ లెక్చరర్ అయితే కామర్స్ కూడా ఇంట్రెస్ట్ నాకు. కామర్స్ లెక్చరర్ కావాలని అప్పుడు 400 మంది అంటే 6 పాస్ అయినాం మేము అప్పుడు. మేము అర్థం కాదు ఫస్ట్ టైం 6 కామర్స్ ఇన్కమ్ చేస్తే ప్రైవేట్లో చేస్తే 400 మంది రాస్తే 6 పాస్ అయినాం. వాళ్ళ నేను ఒకటి నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. అంటే 4 పోస్టులు కాలేజ్లో, అంటే ఆర్ట్స్ కాలేజ్లో నేను 4 పోస్టులు ఎదుర్కొంటున్నా. డైట్లో ఫిలాసఫీ చేసిన, ఫిలాసఫీ లెక్చరర్, సైకాలజీ చేసిన, తర్వాత మెథడాలజీ ఉంది, వేరే 4 ఉన్నాయి అక్కడ కూడా. ఏదో కావాలనుకుంటే మన ఎటు కాకుండా అయిపోయారు అంత టీచర్ వాస్తవానికి 20 ఏళ్ళ నుండి ఎటు కాకుండా అయిపోయారు. పాపం ఎన్నెన్నో కోరికల కొద్దీ ఒక జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన ఆయన అడిషనల్ కలెక్టర్ దాకా వెళ్ళి రిటర్న్ అవుతుంది. బట్టిగా ఉన్నటువంటి వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళకి మనం నమస్తే పెట్టేటువంటి పరిస్థితి. మంచి మంచి స్థితికి వెళ్ళిపోతున్నారు రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో. మా ముందర జాయిన్ అయిన వాళ్ళు ఎంపీడీఓ దగ్గర వేరు, ఎంఆర్ఓలు ఆర్టీఓలు అయినటువంటి జూనియర్ అసిస్టెంట్. ఇంకా మనం ఉంటాం, మనకి ఏమైనా ఉంటే ఏం లేదు. ఎన్ని డిగ్రీ చేసినా ఏ చేసినా మన ఏకీకృత వరకు ఏం చేసి సంఘాలు ఏం చేస్తున్నాయేమో మరి ఏమో అందరూ కూర్చుంటే అందరూ ఏకమైతే లేరు దాన్ని మెప్పించలేకపోతున్నారు. అందరూ ఒకటై ఏం చేసిలో మరి ఏందో వాళ్ళకి మొక్కాలి మనం ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడలేం. కానీ అరే అందరు కావాలి ప్రభుత్వంలో వాళ్ళు దేవుడిని కొడుకులా లేకుంటే పాకిస్తాన్, మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఎంతో కొంత పర్సెంటేజ్ చేస్తే అందరు బాధపడేవాళ్ళు. ఎంతోమంది పాపం డిప్యూటీ డిఓలు అవుతామని, డిఓలు అవుతామని ఎంతోమంది కోరికలన్నీ పాపం నమ్ముకున్నారు. వాళ్ళు అక్కడ చనిపోయారు, వాళ్ళు రిటర్న్ అయ్యి చనిపోయారు. ఇప్పటికే నేను వాటి అప్పుడు 10 గుంటల భూమి జైత్యాల టౌన్లో 10 గుంటల భూమి అంటుండే పీజీ చేశానంటే మరి ఏమైనా ఫలితం ఉందంటే మనకేం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇకనైనా సంఘాలన్నీ ఏకమై ఇప్పుడున్నటువంటి జనరేషన్ కన్నా కనీసం వచ్చినప్పుడు వారి వీడియో నేను తీశాను. వారికి ఉన్న అవగాహన టీచర్ ఏమేసి చెప్పారు. వాళ్ళు అప్పుడు చాలా చక్కగా చెప్పారు, మన సమస్యలని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తూ మొన్న కూడా మరి సమావేశంలో చెప్పారు, ఏకీకృత సర్వీస్ కొరకు నేను ఎన్ని లక్షలు నాకు ఇప్పిస్తా తేవాలని. మరి ఉపాధ్యాయులు నిరాశ నిస్పృహలు ఉన్నారు. చాలా మన సంఖ్య బాగా పెరిగిపోయింది. మరి ప్రమోషన్లు మాత్రం కాదు, ఏజీటీ నుండి ఏం కదా స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీఎం ఎంతమందికి అయితే రాలేదు. ఎక్కడికి వస్తుందో అక్కడ నేను కొద్దిగా మనం ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ పొందితే సంతోషం. ప్రమోషన్లు అనేది ఈరోజు అవన్నీ చేసి మన తపస్సుల సభ్యులందరూ కూడా మరి మాకు సన్మానం చేసిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జయ మేడం మేము ఇద్దరం కూడా మరి ఏమని స్టార్ట్ చేసినాం. డైనమిక్ మేడం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అవే మాటలు ఉంటాయి. డైనమిక్గా చాలా చాలా ఎక్కువ మాట్లాడతారంటే ఇంకా ఎవరికి భయపడరు. మాట తీరు అప్పటికి ఇప్పటికి ఎక్కడంటే తపస్సుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. నరసింహరావు గారు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చారు.